మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 ఎండింగ్ మోడల్ అండి, లో మోడల్. ఓకే ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2012. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గరికి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ వెహికల్ మోడల్ చెప్పే కదా ఫ్రెండ్స్. ఇక లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ నా దగ్గర ఉందండి. ఇక వెహికల్ కండిషన్ విషయానికి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, రిమ్ములు కానీ చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే పెట్టుకున్నారండి. ప్లస్ పాయింట్ అయితే చాలా ఉన్నాయి, మైనస్ పాయింట్ అనేది ఒక్కటి కూడా లేదండి. ఈ వెహికల్కి మాత్రం ప్లస్ పాయింటే ఎక్కువ ఉన్నాయి. అలవెల్స్ కాదండి, రిమ్ములు ఎంత బాగున్నాయి చూడండి. రిమ్ములు అనేది చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే పెట్టుకున్నారు. చూడండి, మళ్ళీ అడుగుతారు కదా రిమ్ములు ఏమైనా సిలుం పట్టినాయా అట్లా అని అడుగుతారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళందరి కోసం అయితే క్లారిటీగా మొత్తం చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక ఫ్రంట్ సైడ్ కూడా చూడండి. వీడియో చూసే వాళ్ళకి మాత్రం మన ఛానల్లో మన సబ్స్క్రైబర్లు మాత్రం చాలా క్లియర్గా అయితే అర్థమయ్యేట్టుగా ప్రతి వీడియోలో చెప్తాను. చూడండి, ఎక్కడ కానీ ఎటువంటి చిలుం అనేది కూడా లేదండి. 11, 12 మోడల్ అయినా కూడా చాలా నీట్గా పెట్టుకున్నారండి. ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. షోరూమ్ నుంచి మెయింటెనెన్స్ అయితే సింగిల్ హ్యాండ్ ఓనరే యూజ్ చేస్తున్నారు. స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే పెట్టుకున్నారు. సెల్ఫ్ వెహికల్ అండి, మళ్ళీ అడుగుతారు సెల్ఫ్ కాదని. ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్ వెహికలే. ఇక ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడొచ్చండి. లాస్ట్లో వీడియో ఎండింగ్లో చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక రిమ్ములు, టైర్స్ అయితే అయిపోయాయి చెప్పడం. ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదా సింగిల్ హ్యాండ్ ఓనరు. స్పాట్లో అయితే తంబు అయితే మార్చుకోవాలండి. చాలామంది అడుగుతారు అన్న తంబు ఎట్లా అన్నా అని. తంబు అయితే ఈ వెహికల్కు కంపల్సరీగా చేయించుకోవాలంట. లేడీస్ పేరుతో ఉంది. ఈ వెహికల్కి వచ్చి ఓనర్ గారు మళ్ళీ పదే చెప్పారండి, తంబు అయితే మార్చేసుకోవాలి మన పేరుతో. మీరు ఎవరైనా కానీ వెహికల్ కావాలనుకుంటే లొకేషన్కి వచ్చేసేయండి, వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి. మీకు అన్నీ క్లియర్గా నచ్చితేనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పండి, నేను చేస్తాను. ఇక ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను, అది కూడా లాస్ట్లో అయితే ఇంజన్ కూడా చూడండి తప్పకుండా. ఇక మైనస్ అంటే ఏం లేదండి, ఓన్లీ మీటర్ వచ్చేసి డిస్ప్లే లైట్గా కనపడుతుందండి. చూడండి, డిమ్గా కనపడుతుంది. ఇటు సైడ్ పోతే లైట్గా కొంచెం డిమ్గా కనపడుతుంది, అంతే అండి. మీటర్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. అదండి లైట్ కనపడుతుంది కదా, డిమ్గా కనపడుతుంది. మీకు క్లారిటీ అయితే మొబైల్ అట్లా కనపడలేదు, నాకు డైరెక్ట్ అయితే డిమ్గా అయితే ఉంది. రీడింగ్ వచ్చేసి 68,000 చిల్ల అయితే లైట్గా చూపిస్తుంది. చూడండి, చాలా నీట్గా ఉంది, ఫుల్ కండిషన్లో ఉందండి. మీరు అనుకోవచ్చు మోడల్ తక్కువ కదా అని, కానీ మెయింటెనెన్స్ అయితే సూపర్గా పెట్టుకున్నారండి. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మీకు 60 వరకు వస్తుందండి. మైలేజ్ పరంగా కూడా 60 వరకు కంపల్సరీగా వస్తుంది. వెంటనే ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేకుంటే ఇంకా వెంటనే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, కింద క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది గ్రూప్లోనే ఎక్కువ వెహికల్స్ పెట్టిన వెంటనే షేర్ అయితే అయిపోతున్నాయి. చాలామంది గ్రూప్లోనే ఫాలో అవుతున్నారు, వెహికల్స్ అనేది గ్రూప్లోనే తీసుకుంటున్నారు. అందుకోసం మీరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి, లేట్ చేయకుండా కింద వెంటనే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 17,500 అయితే ఫైనల్ రేట్ చెప్తున్నా ఫ్రెండ్స్. 17,500 ఫైనల్ రేటు. ఫిక్స్ రేట్ వచ్చేసి చెప్తున్నాను ఈ వెహికల్కి మాత్రం. మళ్ళీ బర్గిన్ అయితే ఇది ఏమి ఉండదండి. ఫైనల్ రేటు 17,500.
ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది. మీరు ఎంతగా ఎదురు చూస్తున్నా ఇంజన్ కండిషన్ కూడా మీరు చూడొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, రన్నింగ్లో అయితే ఉంది. ఇంజన్ కూడా స్టార్టింగ్లో ఉంది. ఇంజన్ సౌండ్ కూడా వినండి మీరు క్లారిటీగా. ఓకే, విన్నారు కదా, ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇక రీసెంట్గా అయితే ఆయిల్ కూడా చేంజ్ చేశారండి. మీకు రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా మీకు అవసరం లేదండి. ఎందుకంటే రీసెంట్గా నేను చెక్ చేశానండి మార్నింగ్. ఇప్పుడైతే కటింగ్ బ్లేడ్ లేక నేను చెప్తున్నాను. మార్నింగ్ అయితే చెక్ చేశాను. ఇంజిన్ ఆయిల్ అయితే కొత్తది వేశారండి. రీసెంట్గా అయితే మార్చేశారండి. ఒక 20 days బ్యాక్ అయితే ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేశారు. ఇంకా మీకు రూపాయి కూడా మీరు ఖర్చు లేదండి. డైరెక్ట్ వెహికల్ను చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. చాలా మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉందండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్, మంచి కండిషన్లో ఉండే వెహికల్. ఇక 3 days నుంచి వీడియో తీయడానికి కూడా మనకు టైం లేదండి. ఇప్పుడు కూడా వర్షం పడేటట్లు ఉంది. చూడండి, వర్షం పడేటట్లుగా ఉంది. ఇంకా మీకోసం అయితే ఒక వీడియో తీయాలని ఇప్పుడు అయితే తీస్తున్నాను. ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా పక్కాగా 100% బండి చాలా నీట్గా ఉంది. మీరు ఈ వీడియో చూసిన వెంటనే కావాలనుకుంటే వెంటనే వచ్చేసేయండి. లొకేషన్కు వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి ఇంకా బర్గిన్ అయితే ఉండదండి. మనకి ఏదంటే 1000 రూపాయలు